मेरे दिल की गलियों से तो मोहब्बतें जा चुकी हैं, अब खाली खाली रहता दिल मेरा। सेंटी से लेके मेंटल तक का सफर तय किया है, अब पागल पागल फिरता दिल मेरा। लब में लगी है, हाय रे लब में लगी है, लब में लगी है, हाय रे लब में लगी है, हाय रे। कैसे हिसाब मुझको जनाब क्यों ऐसे आग लगाए, काला दिल है तेरा होगा ये बेहतर तू डूब के मर जाए, हाय रे। मेरे दिल की गलियों से तो मोहब्बतें जा चुकी हैं, अब खाली खाली रहता दिल मेरा। लब में लगी है, हाय रे लब में लगी है, हाय रे लब में लगी। ప్రతి లవ్ స్టోరీలోనూ రెండు పాత్రలు ఉంటాయి, ఒకటి హీరో ఇంకొకటి హీరోయిన్. కానీ ఈ లవ్ స్టోరీ కొంచెం డిఫరెంట్. ఒక పాత్ర హీరోయిన్ అయితే దొరికింది తాళం. రండి తడి చూపిస్తాను. రావయ్య బాబు. దందా తగ్గినదా? అరే దందా మస్తుగున్నది, టెన్షన్ పడగా. ఏంద్రా ఇప్పుడు కూడా స్నానం చేయవా? అల్లా సాయిరామ్ అక్క, ఎట్టా ఉన్నావు? బాగున్నా అక్క. చాలా రోజులుగా గది మూసే ఉంది, అందుకే తెరుచుకోవట్లా. తెరుచుకోవే. తెరుచుకొని చావు. డోర్ రిపేర్ చేసేస్తా, పర్లే. ముందు లోపలికి వెళ్ళి గది చూడండి. వెళ్ళండి. మీరు ముంబై చుట్టూ తిరిగినా సరే ఇంతకన్నా చీప్ గా రూమ్ దొరకదు. సీ ఫేసింగ్, బోటింగ్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎవరివి? జోజో అని ఉండేవాడు, పెయింటర్ కావాలని ముంబై వచ్చాడు. 5 సంవత్సరాలు ఉన్నాడు. మరి సామాన్ ఎందుకు వదిలేశారు? అంటే ఇప్పుడు అల్లా దగ్గరికి సామాన్లు వేసుకుని వెళ్ళలేదు కదా సాబ్. 3 నెలల క్రితం ఓ రాత్రి గంజా తాగుతూ పోయాడు. వారం తర్వాత వాడి శవం దొరికింది, కుళ్ళిపోయింది. అదిగో ఆ మంచం మీదే.
అందుకే ఈ గదిని అంత తక్కువ రెంట్కి ఇస్తున్నారు. ఇక్కడ ఉండాలంటే అందరికి భయం. కూర్చోండి. మీకు ఓకే కదా? పరుపు మార్చేసేలండి. ఇలా చూడడం మొదటిసారి ఒక అమ్మాయి ప్రాపర్టీ బ్రోకర్గా పనిచేయడం. అవసరాలు మనిషి శరీరాన్ని అమ్ముకునే పరిస్థితికి దిగజాచగలవు సార్. సరే గాని మీరు అంత మంచి ప్లేస్ ని వదిలేసి ఈ పెంట కుప్పలో ఉండడానికి ఎందుకొచ్చారు? బతకడమే అనవసరం అనుకునే వాడికి మహల్కి పెంట కుప్పకి తేడా ఏముంటుంది? అక్కడున్న నాశనం అవుతాను, ఇక్కడున్న నాశనం అవుతాను. ఈ కథకి మూలాలు ఇండోర్లో ఉన్నాయి. భారతదేశంలో ఎందరో ఇష్టపడే మధ్యప్రదేశ్లోని కేంద్ర భాగంలో ఉన్న ఒక ఇంద్రధనస్సు లాంటి ఊరు. కానీ అందరూ దాన్ని మినీ ముంబై అని కూడా అంటారు. కానీ ఇండోర్లో పుట్టి పెరిగిన వాళ్ళని అడగండి, ఈ ఊరు ముంబైలా ఉండదు, ఇక్కడి వాళ్ళు అలా ఉండరు. అరే నీ అబ్బా పొద్దు పొద్దునే మెంటలెక్కిచ్చేసావు కదరా ఎర్రకుక. అరే 2008లో అల్తాపురాజా పాటలు అసలు ఎవరు వింటున్నారా? గుద్ద దెంగుతా. నా దగ్గర ఓం శాంతి ఓం సిడి ఉంది, ఇవ్వనా? నా దగ్గర ఇది ఉంది, ఇవ్వనా? అయినా దొంగనా కొడక నీకు ఎన్నిసార్లు చెప్పాలి హరి సీట్ లో కూర్చోవద్దురా అని? లే ఇక్కడి నుంచి వెళ్ళు. రే హరిగడ్తో సరసాలు ఆడాలనుకుంటే ఇక్కడ చాలా చోటు ఉంది, నువ్వే అక్కడికి వెళ్ళి కూర్చోపో. ఎందుకంటే నేను ముందు వచ్చి కూర్చున్నాను. ఏం పీక్కుంటావో పీక్కో. అలాగా? అరే ఇప్పుడు వచ్చి కూర్చోరా. నీకెవడ మైండ్ దొబ్బిందా? అప్పుడప్పుడు కొంచెం తొందరగా రా బాబు. వేడివేడిగా తీసుకొచ్చిన జిలేబీ కూడా చల్లబడిపోతున్నాయి. ఏంటి బ్రదర్? వీడు నా ప్రాణ స్నేహితుడు హరి మాతో. వీడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాను రా బాబు అన్న బాధ ఎప్పుడూ కలిగించలేదు. వాడు ఎలాంటి ఫ్రెండ్ అంటే అడుగడుగు మోసం చేసి ఈ లోకంలో వాడు నా చెయ్యి ఎప్పుడూ వదిలిపెట్టలేదు. గుణాల్ బాబాయ్కి రా. రారా వచ్చి కూర్చో. అరే బ్రష్ అయినా చేయొచ్చు కదరా. నీకోసం చేస్తాలే. ఎందుకెందుకు? ఇప్పుడు కూర్చో. అరే రే రే, నా కోసం నువ్వు సీటు కూడా తులుపుతున్నా. ఇగో నీకోసమే తెచ్చాడు వేడి వేడి జిలేబీలు. తొందరగా తిను, చల్లపడిపోతుంది. రేయ్ నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. నీకోసమే సీట్ ఆపాను. ఇక్కడికి నీకోసమే నేను వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే వచ్చేస్తాను. ఒరేయ్, ఏం చేస్తున్నావురా? కృపాలి కృపాలి అంటే ఏ అమ్మాయి మా మధ్యలోకి రానంత వరకే. అయినా అమ్మాయి మధ్యలో దూరిందంటే ఎలాంటి రిలేషన్షిప్ అయినా నాశనం అవుతుంది. అలాంటిది ఫ్రెండ్షిప్ ఏమైనా గొప్పదా? సర్లే, నా కోసం జిలేబీ తెచ్చాడు కదా. మా ఇండోర్ నివాసుల అసలైన ప్రేమని ప్రదర్శించే పద్ధతి సాక్ష్యం అదే. నిజమైన ప్రేమ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ తో సమానం. వెరీ రిస్కీ. 5-10% అదృష్టవంతుల్ని మనం వదిలేద్దాం. ఎవరైనా ప్రేమని సీరియస్ గా తీసుకుంటే లైలా మజ్నూలా మడ్డ కుర్చిపోతారు. అచ్చం నాలాగే.
తర్వాత కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు. ఇంకొందరు ప్రేమ అనే రోగం వచ్చి దూరంగా పారిపోతారు. కొంతమంది అమాయకులు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ కొంతమంది ర్యార్ ఎరిపుకుగాలుంటారు, సరిగ్గా నాలాగా. దీని అర్థంగా ఏం జరిగిందో అసలు ఏ మాత్రం అర్థం చేసుకోరు. అందరూ వినండి. May I come in, This is- sir? Come in. సరదాగా లైఫ్ గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఏమిటో తెలుసా, ఒక పిల్లవాడు యవ్వన వయసుకి చేరుకునే టైంకి వాడి జీవితాన్ని వాడే సర్వనాశనం చేసుకోవడానికి కంచు కాగడాన్ని లేపి పట్టుకుంటాడు. ఆ కాగడా పేరేమిటో తెలుసా? లవ్. నేను చెప్పింది ఈఎంఐ గురించి. తారా, తారా శ్రీవాస్తవ్. క్రూటామ్. అరే ఈ స్కూల్ వాళ్ళు ఎందుకు రీప్రొడక్షన్ ప్రాక్టికల్ చేయించరు? అది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం మాట మాటకి ల్యాబ్కి తీసుకెళ్లి డబుల్ క్లాసులు తీసుకుంటారు. నువ్వు అడిగిన ప్రాక్టికల్ అయితే నువ్వే ఓన్ గా చేసుకోవాలి. నేను చేసుకున్నాను, నువ్వు పట్టుకో. రే కొడతా నా కొడక. రే బావా, ఇలా అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కడు సొల్లు కార్చుకుంటే వాడు పక్కనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేయరా పూక. కాన్సన్ట్రేషన్ చేయడం ఎందుకు? అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. క్లాస్ వర్క్ ఇస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ. ఓయ్ హలో, ఏంటి వచ్చి ఒళ్ళో కూర్చుంటావా? వెళ్ళి కూర్చోరా. రేయ్ Stupid. తారా, సారీ, నేను బయట, నువ్వు తప్పక అనుకుంటున్నావు. యూస్ టు పీడ్. రేయ్, ముందు నిన్ను చంపేయాలరా. నువ్వేం చేయలేరా? 2 గంటల సేపు మీరు ఇలాగే నిలబడండి. షేమ్లెస్ స్టూడెంట్స్.